వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ మీడియా. గుంటూరులోని అరండలపేటలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ తీరు నేనే రాజు నేనే మంత్రి అన్నాగా వ్యవహరిస్తున్న శైలి మనం చూస్తున్నాం. అయితే గత వారం రోజుల క్రితం ఒక అమ్మాయి కూడా ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. గత 3 సంవత్సరాల క్రితం ఏసీబీ ఎంక్వైరీ చేసినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అదే ఎస్ఐ మీద మన అమరావతి రోడ్లోని భారతనగర్ ఓటో లైన్లో ఉన్నటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడ గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటూ ఒక అపార్ట్మెంట్ కట్టుకొని చిన్నగా అద్దెలకు ఇచ్చుకుంటూ దాని మీద ఆయన ఉన్న పరిస్థితి మనం చెప్పిన విషయం అయితే ఉంది. అయితే మన మధ్య రాజ్ కుమార్ ఉన్నారు. అసలుకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ ఎస్ఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్ళారని దాని మీద ఆయన్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాజ్ కుమార్ గారు, చెప్పండి మీ దగ్గరికి ఎస్ఐ ఎందుకు వచ్చారు? అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను గత 30 సంవత్సరాలుగా భారతపేట స్థానికుడిగా ఉంటున్నాను. కాళేశ్వర్ అనే అతని దగ్గర ఫైనాన్స్ తీసుకొని కొంత ఫైనాన్స్ పెండింగ్ పెడితే మా అబ్బాయి ఇటీవల వెళ్ళి మాట్లాడి డబ్బులు ఇచ్చేస్తామంటే కుదరదని నేను అద్దెలకు ఇస్తుంటే అద్దెల వాళ్ళతో కుమ్మక్కై అరండాలపేట పోలీస్ స్టేషన్తో కుమ్మక్కై దారుణంగా జరిగిన అంశాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆల్రెడీ నేను కోర్టు వారి నుండి ఇంజక్షన్ ఆర్డర్ పొందడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పినా కానీ సదరు నరసింహారావు అనే ఎస్ఐ అంటూ నన్ను బెదిరించడం సహజ న్యాయానికి వ్యతిరేకం. ఒక కాంపిటేటివ్ రంగంలో ఉన్న నేను సహజ న్యాయము, ఇండియన్ పాలిటీ, రాజ్యాంగం మీద అవగాహన ఉన్న నేను ఆర్టికల్ 19 గురించి మాడితే ఇవన్నీ కుదరవు. కోర్టులో నీకు చెప్పలా, నేను చెప్పింది న్యాయం అంటే సదరు ఎస్ఐని నేను ప్రశ్నించాను. నీకేం అధికారం ఉందని నేను ప్రశ్నిస్తే నాదే ఇష్టం, నేను చెప్పింది వినాలి అంటే ఎంత తీసుకున్నామని నేను అడిగాను. బిత్తరపోయాడు. కోర్టు ఆర్డర్ చూశాక నీరుగారిపోయాడు. ఎస్ఐ గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ నేర్చుకోమని చెప్తే బయటకు తీసుకెళ్ళి ఇవన్నీ కుదరవు కానీ వాళ్ళు ఖాళీ చేయాలి అంతే కదా, నాకు ₹1,00,000 ఇవ్వమని నన్ను డిమాండ్ చేశాడు. ఇది ఇష్టం లేదు. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే నిన్న లేరు. నేను సోమవారం గ్రిఫెన్స్కి వెళ్తున్నా. ఆనరబుల్ డిఎస్పీ అండ్ ఎస్పీ ఆఫ్ గుంటూరు, ఐఎమ్ హంబ్లీ అప్పీలింగ్ హైర్ ఆఫీసర్స్ ఆఫ్ ద గుంటూరు. అరండాలపేట స్టేషన్లో భయభ్రాంతులు చేస్తున్నారు సదరు సగటు మనిషిని. ఒక ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఫ్రెండ్లీగా చేయకుండా ఒక లేడీ ఎస్ఐ ఇటీవల చేసిన సుబ్బారావు అనే ఎస్ఐ నాకు కాల్ చేసి ఇది సివిల్ కేసు నీకేం సంబంధం అని నేను అడిగితే స్టేషన్ కదా సివిల్లో క్రిమినల్లో నేను కదా డిసైడ్ చేసేది అని అడిగాడు. 12వ తేదీ నాకు ఫోన్ చేసి సుబ్బారావు అనే ఎస్ఐ అరండాలపేట స్టేషన్లో ఎస్ఐలు తీరు దారుణాతి దారుణంగా ఉంది. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక పౌరుడిగా నేను బాధితుడిగా పౌరుడిగా స్టేషన్లో నాకే ఎంతో కొంత అవగాహన ఉన్న నాకే ఇంత ఇబ్బంది కలిగితే ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటని నేను ఎస్పీ గారిని హంబుల్ అప్పీల్, దీని మీద క్షేత్రస్థాయి పరిశీలన చేయండి. అరండాలపేట స్టేషన్లో దురాఘాతాలు జరుగుతున్నాయి. ఐఎమ్ ఐ విట్నెస్. మీరు విచారణకి పిలిచినా వస్తాను, ఏమి చెప్పమన్నా చెప్తాను. ఎస్పీ గారికి హంబుల్ రిక్వెస్ట్, నిజమైన న్యాయం నిజమైన వ్యక్తులకు చేయండి. దొంగ ఎఫ్ఐఆర్లు కట్టి నాలాంటి వాళ్ళని తీసుకొస్తే నేను మీడియాను ఆశ్రయించ తప్ప నాకు వేరే దిక్కు లేదు. లేదా నిన్న ఆవిడ మందు తాగిపోయిన ఒక మహిళలాగా నేను కూడా ఎస్ఐ గారి పేరు రాసి చావాల్సిన పరిస్థితి అరండాలపేట స్టేషన్లో కల్పిస్తున్నారు. రెస్పెక్టబుల్ ఎస్పీ గారు, దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్, యూ ప్లీజ్ పర్స్యూ ద మ్యాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ బాధితుడు రాజ్ కుమారు ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. అయితే మన దగ్గర కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ అయితే స్పష్టంగా ఉంది. ఇది మనకి ఏదైతే చూస్తున్నామో దాని రిజిస్ట్రేషన్ నెంబరు 1099/2025. అలాగే మన ఇంజక్షన్ ఆర్డర్ డేట్ కూడా ఇక్కడ ఎవరు రాకుండా ఉండాలి 8/10/2025 అనేది దీంట్లో స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడికి వెళ్ళిన ఎస్ఐ సదరు వ్యక్తిని ₹1,00,000 డిమాండ్ చేసినట్టుగా ఆ కేసు ₹1,00,000 డిమాండ్ చేసినట్టుగా ఆయన కోర్టుకు వ్యతిరేకంగా కూడా అతను అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ వ్యక్తికి ఆ ₹1,00,000 ఇస్తే ఆ వ్యక్తులు ఖాళీ చేపించిస్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే అతనికి ఏదైతే రాజ్ కుమార్ ఆ ₹1,00,000 సదరు ఎస్ఐకి ఇవ్వటం ఇష్టం లేక ఖచ్చితంగా ఇది మీడియాను ఆశ్రయిస్తానని చెప్పేసి ప్రస్తుతం మన మధ్యకి వచ్చి ఉన్నాడు. ఆయన కొన్ని ఆధారాలు అయితే మన మధ్యకి ఆయన మాటల్లోనే మనం విన్నాం. ఖచ్చితంగా అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీని మీద ఆయనకి బాధను అర్థం చేసుకొని అక్కడున్న డిఎస్పీ కానీ ఎస్పీ గారు కానీ ఆయనకు తగిన బాధితుడికి న్యాయం చేయవలసిందిగా ఆయన కోరుకుంటున్నాడు.